గోంగూర టమాటో పచ్చడి. వావ్! సో నిజంగా గోంగూర పచ్చడి విన్నాం, కాంబినేషన్ అది చాలా డిఫరెంట్ అనమాట, గోంగూర అండ్ టొమాటో పచ్చడి. సో స్టార్ట్ చేస్తాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, యూజువల్గా పచ్చడి మామూలుగా నిల్వ పచ్చడి కంటే మనం రోటి పచ్చడిలో ఎక్కువ యూజ్ చేయాలండి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు రోడ్లో చేయట్లేదు కానీ బట్ ఇన్స్టాంట్గా మనము జార్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. పర్ఫెక్ట్. సో అండ్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, ఆలివ్ ఆయిల్. నెక్స్ట్ ఇంకొక స్పూన్ జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత టమాటోస్ కూడా, నెక్స్ట్ తర్వాత గోంగూర కూడా. సో పచ్చడి కాబట్టి మనము లైట్గా రోస్ట్ చేసుకోవాలి, అంతే ఎక్కువగా చేయకుండా. సో కొంచెం అలా స్టిర్ చేద్దాము. సో గోంగూర చాలామంది వేడి చేస్తుంది అంటారు కదా, సో ఎలా ఏంటంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చా ఏంటి? సో గోంగూర ఏంటంటే ఫైబర్తో పాటు ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువగా బ్లడ్ తక్కువగా ఉంటుందంటే మెడిసిన్స్ వేసుకున్నా సరే కొంతమందికి అంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు గోంగూరని కొంచెం రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కొంచెం పసుపు, ఉప్పు కూడా కొంచెం. ఓకే, సో ఇదైతే కాస్త వేగింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్. నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాము. ఓకే, చల్లారనిద్దాం ఇది అలాగా. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి కూడా, సో యూజువల్గా పచ్చళ్ళు అంటే చాలామంది అన్హెల్దీ అనే అనుకుంటారు. సో ఎలా యూస్ చేయాలి అసలు పచ్చళ్ళు? సో మనం రోటి పచ్చడిలో యూస్ చేయొచ్చు. నిలవ పచ్చడిలో ఏంటంటే మనం ఎక్కువగా అది ప్రిజర్వ్ చేయడానికి ఉప్పు అనేది ఎక్కువగా వేస్తాం. అండ్ అలాగే అందులో ఆయిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అది అన్హెల్తీ మనకు. సో రోటి పచ్చడిలో అప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం, పైగా వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇది చాలా మంచిది. అండ్ మన టేస్ట్ బడ్స్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు కూడా. సో వెల్లుల్లి కూడా వేసుకున్నామా లైట్గా? ఇది మిక్సీలో వేసేసుకున్నాం. ఓకే, సో చక్కగా చల్లారిపోయింది. ఇంకా మిక్సీ పట్టేద్దామా మరి? మిక్సీ పట్టేద్దాం. వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేద్దాం. దీన్ని మిక్సీ పట్టు.
ఇది కూడా పోపులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం. సో కాస్త వేడి చేద్దాం అయితే మరి. సో పర్ఫెక్ట్ అనమాట, అంతేనా? యా. అండ్ చాలా మంది గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ లో కొన్ని టొమాటోతో కాంబినేషన్ యూస్ చేయొద్దు అంటారు కదా. సో పాలకూర ఓకే, అండ్ ఇది కూడా యూస్ చేయొచ్చా రెగ్యులర్ గా? నో ప్రాబ్లం. సో పర్వాలేదు, ఇదైతే యూస్ చేయొచ్చు. ఎవరికైతే లైక్ కిడ్నీ స్టోన్స్ కోసమే ఎక్కువగా భయపడుతూ ఉంటారో అది జస్ట్ పాల కాంబినేషన్ తో మాత్రమే. అండ్ చాలా మంది ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తో టమాటోస్ ని మిక్స్ చేయరు. సో ఏంటి అంటే సో సీడ్స్ ఒకటి తీసేసి నార్మల్ పల్ప్ యూస్ చేయొచ్చు. ఓకే లాస్య, గోంగూర టమాటో పచ్చడి రెడీ. టేస్టీ టేస్టీ గోంగూర టొమాటో పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోంగూర టొమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, టొమాటో 1, ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 6, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెబ్బలు, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు. గోంగూర టమాటో పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, గోంగూర వేసి వేయించాలి. దీనిలో పసుపు తగినంత ఉప్పు వేసి వేగనివ్వాలి. పాన్ లో ఆలివ్ నూనె వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. గోంగూర మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఈ పచ్చడిని పోపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర టొమాటో పచ్చడి రెడీ.